ఇటీవలే జరిగిన ఎన్నికలే ప్రధాన ఎజెండాగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశాలకు తొలుత ఏఐసిసి నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. దీంతో ఆయన రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా ఢిల్లీ వెళ్లటానికి సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు పిలుపు రావడంతో గాంధీ భవన్ వర్గాల్లో హల్చల్ సృష్టించింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి తెలంగాణ, కర్ణాటక, రఫ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పరిపాలనా విధానం కూడా ఓ కారణమని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా హామీ ఇచ్చిన గ్యారెంటీలు అమలులో ఇటు తెలంగాణ, అటు కర్ణాటక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. అవే తరహా గ్యారెంటీలను కాంగ్రెస్ కూటమి మహారాష్ట్రలోనూ ప్రకటించింది. ఈ గ్యారెంటీల ప్రకటనతోనే కూటమికి దెబ్బపడిందని, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. అధికారంలో ఉన్న కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కానీ దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమయ్యిందని కాంగ్రెస్ భావిస్తుంది. ఇది సవాల్ సమయమని, ఎన్నికల ఫలితాలను విశ్లేషించి తక్షణమే గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయాలని ఏఐసిసి పెద్దలు నిర్ణయించారు. ఇలాంటి కీలకమైన సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రిని వద్దని చెప్పడం పట్ల ఏం జరగబోతుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకుంది. విదర్భ ప్రాంతాల్లోని నాగ్పూర్, గడ్చిరోలి, చందాపూర్, గోండియా, మరాఠ్వాడా ప్రాంతాలలోని నాందేడ్, పర్భాని, వార్దా తదితర జిల్లాలలో తెలంగాణకు సరిహద్దుగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవే జిల్లాలలో ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేసిన ఒక్క నియోజకవర్గంలో తప్ప కాంగ్రెస్ పార్టీ మరెక్కడా గెలవలేదు. ఓటమికి గల కారణాలు మదింపు జరుగుతున్న సమయంలో ఆయన సలహాలు ఏవీ అవసరం లేదన్నట్టుగా రేవంత్ ను పక్కన పెట్టడం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డినే కాకుండా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా సమావేశాలకు ఆహ్వానించలేదు. ఆయనకు బదులుగా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ హాజరైనట్లు తెలుస్తుంది.